ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కూడా కొన్ని పార్టీల మీడియా, సోషల్ మీడియా తన మీద చాలా నిజంగా కొన్ని ప్రచారాలు చేస్తూ ఉండడం ఆపలేదు. అండ్ అదే సమయంలోనే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెను వాళ్ళ తల్లిగారే, అంటే ముద్రగడ పద్మనాభం గారి భార్య గారే, ఇక్కడ నుంచి ఫస్ట్ పంపించేయండి, నా భర్త శవాన్ని బాడీని కూడా తాకడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత కరాఖండిగా కుటుంబ సభ్యులే వద్దని తర్వాత సొంత తల్లే వద్దు అని చెప్పి పంపించేసిన తర్వాత ఇంక అక్కడ ఎవరు గంగ చేయగలిగేది ఏమీ ఉండదు. అంత ఎమోషనల్గా ఉన్నప్పుడు, భావోద్వేగంగా ఉన్నప్పుడు ఆయన అభిమానులు, అనుచరులు ఖచ్చితంగా వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు. దీన్ని చెడుగా చిత్రీకరించి మళ్ళీ చివరికి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పూసే ప్రయత్నం. ఇంతేకాకుండా ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కుటుంబం మాకు అవసరం లేదు, బ్రతికున్నప్పుడు అవమానించి చనిపోయిన తర్వాత అధికారిక లాంఛనాలు ఏంటి, మేమేమీ అధికారం కోసం వెంపర్లాడిన కుటుంబం కాదు, మా పద్మనాభం గారు కూడా అటువంటి వ్యక్తి కాదు, గౌరవం కోసం అధికారాన్ని వదులుకున్న వ్యక్తి, మరి అదే అధికారం చేత అవమానాలు పాలై చనిపోయిన తర్వాత మేము అధికార లాంఛనాలు జరిపించి ఆయన్ని అవమానించలేం కదా అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. ఒక కుటుంబంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇదంతా జరిగిన తర్వాత దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి పూసే ప్రయత్నం. ఆ మతం మళ్ళీ తల్లిని చెల్లిని ధర్మేశ్వర వాళ్ళకు కూతురు విలువ ఏం తెలుస్తుంది, అధికార లాంఛనాలతో అంటే దీన్ని మరి వద్దని చెప్పాడు జగను. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ప్రతిదానికి ఆయనకే సంబంధమా? ఏమైనా అర్థం పర్థం ఉందా? అసలు బ్రతికున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు మనం చెప్పకూడదేమో మళ్ళీ, అంటే అన్ని వీడియోలు అయితే పబ్లిష్గా రెడీగానే ఉన్నాయి కదా, వాళ్ళ కుమార్తె గురించి ఏం మాట్లాడారు అని. వాళ్ళ కుమార్తెతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నా అన్నారు. వాళ్ళ కుమార్తెలు ఏ విధంగా అవమానించారు ఆయనే చెప్పారు. అసలు సంబంధాలే లేవని చెప్పారు. రాకపోకలు ఎప్పుడో బంద్ అయిపోయాయని చెప్పారు. బ్రతికున్నప్పుడు తండ్రి మీద కుమార్తెగానే ఏం మాట్లాడిందో మనం చూసాం. ఇదంతా చరిత్ర వదిలిపెట్టేసి చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి భార్య గారే అధికార లాంఛనాలు మాకు వద్దని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కుమార్తె ఆయన బాడీని ఎంత అటాచ్ చేయడానికి వద్దు, మేము ఇష్టపడలేదు అని చెబుతూ ఉన్నారు. మధ్యలో ఇక్కడ రాజకీయాలకు చోటు ఎక్కడుంది? మధ్యలో రాజకీయాలకు చోటు ఎక్కడుంది? అటువంటిప్పుడు వీళ్ళేదో అత్యుత్సాహంతో పోయి దాన్ని ఏదో వైసీపీకో జగన్కో పూస్తే మరింత పలుచనైతే అట్లా పూసేవాళ్ళు. కానీ ఇటువంటి విద్వేషాలు ఎందుకు ఎవరి మీదైనా? మనిషి చనిపోయిన తర్వాత దాని చుట్టూ చెత్త రాజకీయం ఎందుకు? అధికార లాంఛనాలు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. మాకు వద్దు అని చెప్పి ఆ కుటుంబం చెప్పింది, ఆ కుటుంబ నిర్ణయాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి దీంట్లో మళ్ళీ ఏదో వైసీపీ పాత్రన, జగన్ పాత్రని, ఈ రాజకీయం ఏంటండి?